Guys, these are fresh orange fruits. ముందుగా మనం ఈ ఆరెంజెస్ ని పీల్ చేసుకొని ఈ తొనల్ని ఒక బ్లెండర్ లో వేసుకోవాలి. ఇవి పర్ఫెక్ట్ గా జ్యూసీగా అయ్యే వరకు మనం వీటిని బ్లెండ్ చేసుకోవాలన్నమాట. We need to filter the juice. సో స్టవ్ ఆన్ చేసుకోకుండా గిన్నెలో ఒక కప్ కార్న్ స్టార్చ్ వేసుకోండి. కొంచెం షుగర్ కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ చిటికెడు ఉప్పు అన్నమాట. మంచిగా వడకట్టుకున్నటువంటి ఫ్రెష్ ఆరెంజ్ జ్యూస్ని కూడా ఇందులో వేసేసుకుందాం. స్టవ్ ఆన్ చేసుకొని ఇది ముద్దగా అయ్యే వరకు మనం స్టిర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇది ఇలా జెల్లీ స్టేట్ లో వచ్చే వరకు మనం తిప్పుకున్న తర్వాత బటర్ యాడ్ చేసుకొని ఇంకొక 1-2 మినిట్స్ మనం తిప్పుకోవాలన్నమాట. మనం దీన్ని జాగ్రత్తగా ఒక ట్రేలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. దీన్ని జాగ్రత్తగా అరేంజ్ చేసుకోవడం మన తక్షణ కర్తవ్యం. ఫ్రిడ్జ్ లో చల్లారనివ్వాలి. ఇప్పుడే ఫ్రిడ్జ్ లోంచి బయటకు తీస్తాను. అబ్బబ్బబ్బబ్బ క్లాస్ నారింజ హల్వా గైస్, మామూలుగా లేదు. ఇలా క్యూబ్స్ లా కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇలా షుగర్ కోట్ చేసుకోండి. ఎంజాయ్ ద డెలిషియస్ నారింజ హల్వా.